3 రోజుల కాలమాన పరిస్థితులలో యేసు ప్రభువు వారు చనిపోయారు అని అంటున్నారు మీరు. అవును, చనిపోయాడు. చావుని జయించి 3వ రోజు తిరిగి లేచారు అని అంటున్నారు. అవును. ఆ తర్వాత వెళ్ళిపోయారు. అవును. ఎక్కడుంది లేఖనం ఇది? ముందు కదా మత్తయి సువార్తలో రాస్తుంది. చెప్పండి. ఆయన తిరిగి చావుని జయించిన వ్యక్తిగా చూపించాడు. అవును. ఇది నిజమని నమ్మొచ్చా సార్ లేఖనాన్ని? ఎందుకు నమ్మకూడదు చెప్పండి. ఆయన చనిపోయాడు, 3వ రోజు తిరిగి లేచాడు, ఖచ్చితంగా చావుని జయించాడు. అవును. ఇప్పుడు మనం ఏ కాలంలో 2000 సంవత్సరానికి ఉన్నాం. అవును. 2000 సంవత్సరానికి ముందు కూడా ఒక కాలమాన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఇక్కడ ఎక్కడ ఆయన మత మార్పిడే చేసినట్టు కనిపించింది అనేది నా వాదన సార్. అది ఎక్కడా లేదు బైబుల్లో. నేను ఫస్ట్ నుంచి అడుగుతున్నాను ఎక్కడ ఉందో చూపించమని. మీరు ఇంతవరకు చూపిలేకపోయారంటే మీరు చెప్పేది కరెక్ట్ కదని అర్థం. ఆ లేఖనాలన్నీ అవే చెప్పినాయి సార్. ఎక్కడ చెప్పి చూపిండి అన్న. ఇప్పుడు కూడా ప్రజలు ఏం చెప్పారు? దేవుడు కుమారుడు యేసుక్రీస్తు మత మార్పిడి చేసినట్టుగా బైబిల్లో చూపిండి ఒకసారి. దానికి అర్థం అది కాదు సార్. యేసుక్రీస్తు మత మార్పిడి చేసినట్టుగా బైబిల్లో ఇతనే అని చెప్పుకొని తిరుగుతున్నాడు అనేది ఏంటి దాని అర్థం? అవును, దేవుని కుమారుడు అని చెప్తే మత మార్పిడి ఎలాగైతుంది? మరి ఇంకా మీరు నన్ను అది ఎలాగైతుందండి? నన్ను అమ్మండి అనేది మత మార్పిడి అయితే యేసు ప్రభువుల వారి డ్యూటీ ఏంటి?